యవనస్తుడు అన్నాడండి. యేసయ్య దగ్గరికి వచ్చాడు, బోధకుడా నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలయ్యా? యేసయ్య అన్నాడు, ఈ ఆజ్ఞలన్నీ ప్రకారం జీవించయ్యా. వెంటనే అన్నాడు, అన్నీ చేస్తున్నానయ్యా, అయితే నీకు ఒక్కటే కొదువుగా ఉంది. ఏంటంటండి? వాటన్నిటినీ విడిచిపెట్టాయి, వచ్చేసి నన్ను వెంబడించే. వెంటనే ఆ యవనస్తుడు వ్యసన పడ్డాడంటండి. ఏదైతే కొదువుగా ఉందో దాని విషయంలో సరిచేసుకోవటానికి వ్యసన పడ్డాడు. నేను అంటాను, ఆ యవనస్తుడి పేరు రాయటానికి కూడా బైబిల్ గ్రంథం ఏం చేయలేదంటే ఇష్టపడలేదు. నేను అంటాను, ఆ జీవ గ్రంథమందు ఆ యవనస్తుడి పేరు దేవుడు రాయటానికి. ఆ యవనస్తుడు ఎక్కడికి వెళ్తాడండి? 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు కదమ్మా. 10 ఆజ్ఞలు అది ఆయనే చెప్పాడు కదా. నువ్వు నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దేవుణ్ణి ఆరాధించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, ఇవన్నీ చెప్పాడు. నేను అన్నీ చిన్నప్పటి నుండే చేస్తూ ఉన్నానయ్యా అని ఆ యవనస్తుడే చెప్పాడు. యేసు ప్రభు కూడా సంతోషించి, అవన్నీ సర్లే, నీకు ఒక్కడే కొదువుగా ఉందయ్యా, అయితే అన్నీ అమ్మి. ఆ యవనస్తుడు ఆ యవనస్తుడు ధనవంతుడండి. ఆ ధనమును దేవుని కొరకు విడిచిపెట్టడానికి, అంటే ఆ యవనస్తుడి దృష్టి అంతా దేవుని మీద ఉందా, ధనం మీద ఉందా అండి? ఆ యవనస్తుడు శరీరానుసారం నడిపించబడుతూ ఉన్నాడా, ఆత్మానుసారం నడిపించబడుతూ ఉన్నాడా? ఈ దినాన మనము దేవుని అంగీకరించాము అనే భ్రమలో ఉంటూ ఈ లోక సంబంధమైన వాటిని చూస్తూ మన శరీరానికి నచ్చిన పనులన్నీ మనం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే ఆత్మీయంగా మనము మనల్ని ఆత్మహత్య చేసుకుంటున్నామంటండి. ఏం చేసుకున్నామండి? ఆత్మీయంగా మనల్ని మనం ఎప్పుడండి? గుళ్ళోకి వస్తూ లోకం వైపు చూసి శరీరానుసారం కోపం, క్రోధం, గర్వం, అసూయ, అహంకారం, కామము, క్షామము, ధన, మదమోహం, ఆశ్చర్యాలు, ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ కూడా మన శరీరానికి అన్వయించుకుంటూ ఆ శరీరాన్ని ఈ లోక సంబంధమైన వాటి వైపు ఆకర్షించుకుని జీవించేలాగా మారుస్తూ మనం జీవిస్తున్నప్పుడు అంటండి, ఒక చక్కని తాడుని ఏలాడగట్టి ఆత్మీయ పరంగా మనం ఏం చేసుకుంటున్నామంటే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు. ఇది నాన్న బైబిల్ చెప్తుంది, శరీరానుసారులకు పునరుత్థానములో పాలు